అందరికీ నమస్తే. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 72 అవర్స్ దాటిపోయింది. ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. మినిస్టర్లు నువ్వెక్కువ నేను దిగుతా, నీవు హెలికాప్టర్లో పో, నువ్వు రా నేను పోతా, నేను పోయినంతసేపు మీడియాతో నేనే మాట్లాడతా, నేనే సమావేశాలు పెట్టుకుంటా. ఈ పోటీ తప్ప దానిలో ఇరకపోయిన 8 మందిని ఎట్లా కాపాడాలి, వాళ్ళని ఎట్లా తీసుకురావాలి. 72 గంటలు దాటిపోయింది. అన్నం లేదు, నీళ్లు లేవు, చిమ్మ చీకటి, వాళ్ళకు ఆక్సిజన్ లేదు, ఏమీ లేదు. టెక్నాలజీ చాలా ఉన్నా వీళ్ళు ఏమి ఉపయోగించుకుంటున్నారో అర్థమైతలేదు. ఎప్పుడు సమీక్షలేనంట, ఆడున్న వాళ్ళందరితో సమీక్షలే పెట్టుకుంటున్నారంట. ఎవరు పోతే ఏ మంత్రి పోతే ఆ మంత్రి పోంగ సమీక్ష, రాంగ సమీక్ష, పోంగ సమీక్ష, రాంగ సమీక్ష. ఉత్తరాఖండ్లో 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులను కాపాడినారు. వాళ్ళంతా లైవ్లీ బయటకు వచ్చారు. ఉత్తరాఖండ్లో 2023లో జరిగిన యాక్సిడెంట్. 17 రోజుల తర్వాత వాళ్ళు బతికే ఉన్నారు. 41 మంది ఒక్కరు కూడా చచ్చిపోలే. ఈడ వీళ్ళు ఎవరు చచ్చిపోరు, మేము లైవ్లీగా పట్టుకొస్తామని ఏమైనా హామీ ఇస్తుందా గవర్నమెంట్? ఈ వార్త చూద్దాం. మంత్రులు ఏం చేస్తున్నారు, ఉత్తరాఖండ్లో ఏం టెక్నాలజీ వాడినరు, ఆ టెక్నాలజీ వీళ్ళు ఎందుకు వాడతలేరు, అసలు ఏంది డిఫరెన్సు, వీళ్ళు చేస్తున్న వ్యవహారం మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ 1000 ఏనుగుల బలం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ గ్రూపుల్లో షేర్ కూడా చేయండి. ఇక వార్తలకు పోదాం. అసలు వీళ్ళకు బుద్ధి రావాల్సింది ఏంటంటే, ఉత్తరాఖండ్ గురించి చెప్తున్నారు కదా వీళ్ళు. ఉత్తరాఖండ్లో ఈ బుద్ధి తెచ్చుకుంటే అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఏం చేసింది, మన గవర్నమెంట్ ఏం చేయలేదు, అక్కడ ప్రమాదానికి ఇక్కడ ప్రమాదానికి డిఫరెన్స్ ఎంతో తెలుసుకోగలిగితే కొద్దిగా పని అవుతుందేమో అనిపించింది నాకు. నేను కూడా ఉత్తరాఖండ్లో మా ఫ్రెండ్ ఉంటే ఒకసారి మాట్లాడినా, ఏంది అసలు అక్కడ కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో 2023 నవంబర్లో ఒక ఇన్సిడెంట్ సేమ్ ఇట్లాంటిది జరిగింది. టన్నల్లో ఇరకపోయారు 41 మంది కార్మికులు. 17 రోజుల తర్వాత వాళ్ళు బయటకు తీసారు. వాళ్ళు బతికే ఉన్నారు 17 డేస్ తర్వాత. ఎందుకు బతుకున్నారు తెలుసా? వాళ్ళకు అక్కడ గవర్నమెంట్ చాలా ఏర్పాట్లు చేసింది. వీళ్ళకు ఏమైతలేదు కానీ ఏమైంది, ఇంకో అక్కడ ఇది అక్కడ టన్నల్ ఇది ఇట్లా. ఏంది టన్నల్ అంటే, ఈ చార్ధామ్ మొత్తం ఈ మన టెంపుల్స్ అన్నిటిని కలుపుకుంటూ హైవేస్ టన్నల్ తవ్వుతున్నారు. ఆడ నీళ్లు పడతలేవు, ఓన్లీ కూలింది. ప్లస్ అది చాలా దగ్గర. ఏడంటే ఇది ఉత్తరాఖండ్లో షిల్కారా బెండ్ సర్కాట్ టన్నల్ అంట, దాని పేరు గహ్వాల్ రీజియన్ అంట. చార్ధామ్ దగ్గర ఇదంతా జరిగింది. ఏం జరిగిందంటే, ఇక్కడ రోడ్ మీద నుంచి టన్నల్ అంటే మొత్తం లోపలికి దొవరు కదా, పైననే ఎంత పైన జస్ట్ ఎంట్రెన్స్ నుంచి 206 మీటర్లు అంట, 260 మీటర్లు అంట. అంటే 1/2 కిలోమీటర్ దూరంలో జరిగింది ప్రమాదం. రోడ్డు మీద నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్. మన దగ్గర రోడ్డు మీద నుంచి లోపలికి 14 కిలోమీటర్ దగ్గర జరిగింది ప్రమాదం. ప్లస్ వీళ్ళు ఇట్లా చూస్తే కూడా తక్కువ, జస్ట్ 200 మీటర్లే. మనది దగ్గర 1/2 కిలోమీటర్ లోపలికి, భూమి లోపలికి. ఈ సొరంగం ఏంటంటే జస్ట్ 200 మీటర్లే. ఇట్లా ఉత్తరాఖండ్లో జస్ట్ ఇట్లా 200 మీటర్లే భూమి నుంచి. మన దగ్గర 500 దగ్గర 400 to 500 మీటర్స్, 1/2 కిలోమీటర్. ఇది 200 మీటర్స్. ప్లస్ ఎంట్రన్స్లో లోపలికి ఇదేమో 10 నుంచి 14 కిలోమీటర్లు. ప్లస్ ఇక్కడనేమో జస్ట్ ఇట్లా కూడా 250 మీటర్లే, జస్ట్ 1/2 కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి. ఇక వీళ్ళు ఇరకపోతే ఏం చేసింది తెలుసా, పైనుంచి బొక్కదో వీర్రు. ఈడ బొక్కదో మనకి లేదు, అదంతా టైగర్ ఫారెస్ట్ ఏరియా, ఎవడు పర్మిషన్ ఇవ్వడు. వీళ్ళకి పైనుంచి బొక్క కొట్టి 3 పైపులు వేసారు లోపలికి. 3 పైపులు వేసి ఒక పైపులకి వెళ్ళి అన్నం, అందుకే బతుకుర్రాలు, అన్నం తిన్నారు. తర్వాత ఒక పైపులకి వెళ్ళి కెమెరా లోపల ఏం జరుగుతుందో మొత్తం లోపల CCTV పెట్టేసారు. తర్వాత ఇంకొక పైపులకి వెళ్ళి ఆక్సిజన్ ఇచ్చారు. ఈడ ఆక్సిజన్ మన దగ్గర 10 కిలోమీటర్ దగ్గర ఆగిపోయింది. వీళ్ళు పోయినలు చెప్తారు కదా 10 కిలోమీటర్ కానీ ఆక్సిజన్ కనిపిస్తలేదు, దొరకలేదని. ఇంకా 14 కిలోమీటర్ కాడున్నారు వాళ్ళు. వాళ్ళని ఏం బతికిస్తారో వీళ్ళ చేతుల పడితే ఇంతే. కరోనా కనుక వీళ్ళ చేతులు వచ్చింటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక కనుక కరోనా వచ్చింటే, సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక కరోనా వస్తే సగం భారతదేశం ఖాళీ అవుతుండే, సగం ఇండియా మొత్తం అవుట్. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ప్రమాదం వచ్చిన ప్రతిసారి బాధ్యత ఉండదు, పంగనం ఉండదు. ఇంకా అక్కడ గవర్నమెంటు ఈ టన్నల్కు సమాంతరంగా ఇంకొక టన్నల్ తవ్వి వీళ్ళను ఇక్కడ ఉన్న వాళ్ళను రెస్క్యూ చేసి 17 డేస్ తర్వాత బతికిచ్చింది 41 మందిని. ఒక్కరు కూడా ప్రాణం పోలే. ఈ రెస్క్యూ జరిగిన రోజులు ప్రభుత్వం ఒక కమిటీ చేసింది. ఆ కమిటీలో నిపుణులు, అక్కడ ఉన్న మేధావులు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అంతా కమిటీ వేసుకున్నది. ఒక కమిటీ వేసుకొని
కమిటీ వేసుకొని ఆ కమిటీతోన పనులు చేయిస్తే ఆ కమిటీ రకరకాల సలహాలు, మేధావులు, దానిలో ఉన్న ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వేరే వేరే దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కమిటీ వేసుకుంటే ఆ కమిటీ డిసైడ్ చేసి ఏమేం చేయాలో ఏం చేయకూడదని తీసింది. ఇది చూస్తే మనకన్నా ఇది ఈజీయే కొంచెం. కానీ ఇక్కడ కూడా అట్లాంటి కమిటీ ఒకటి వేసుకొని అసలు వీళ్ళను ఎట్లా రిస్క్ చేయాలి? ఇప్పటిదాకా వాళ్ళు పడ్డ దగ్గరికి వీళ్ళు ఆహారం పంపలే, ఆక్సిజన్ పంపలే, కనీసం సీసీటీవీని కూడా పంపలే. ర్యాడ్ మైనర్స్ను పంపించారు. ర్యాడ్ మైనర్స్ అంటే వాళ్ళు ఎలుకలు తోమినట్టు చిన్న చిన్న బొక్కలు కూడా పోయి పోతుంటారు. అదొక నిపుణుల బృందం ఉంటుంది. ఉత్తరాఖండ్లో వాళ్ళు కూడా వచ్చారు. పోతే వీళ్ళు కూడా పంపించారు కానీ లోన్కి పోలేకపోతున్నారు. అట్లాంటి టైంలో మరి ఈ ఉత్తరాఖండ్లో ఏమేమి ప్రాసెస్ చేసినారో, ఎట్లా చేసినారో అట్లా చేయొచ్చు కదా. అట్లా ఎందుకు చేస్తలేరు? ఎంతసేపటికి పోటీ పడి నువ్వా నేనా, టీవీలో నువ్వు కనిపించినావా నేను కనిపించినా, ఆఫీసర్ని పెట్టుకుని సమీక్ష పెట్టుకుని వీడియో రిలీజ్ చేసినామా లేదా, మీడియాకు వీళ్ళ ఫోటోలు, వీళ్ళ తతంగాలు, వీళ్ళ వ్యవహారాలు పంపించినంత స్పీడ్గా కనుక ఇక్కడ ప్లాన్ చేస్తే కొద్దిగా లాభం ఉంటుందేమో. ఇప్పటికే 3 రోజులు అయింది. వాళ్ళకు అన్నం లేదు, ఆహారం లేదు, వెలుతురు లేదు, ఏమీ లేదు, కనీసం కరెంటు కూడా లేదు. కరెంటు కూడా లేదు అక్కడికి. కనీసం అవన్నీ రిస్టోర్ చేస్తే కనీసం ఎవరన్నా ఎన్న కొనపానంతోనే ఉన్న బత్తరేమో. ఏం చేయలే. సమీక్షలు, పోయి రావడము, హెలికాప్టర్లు, ఇది తప్ప ఏం లేదు. ఇక వాళ్ళని దేవుడే కాపాడాలి. వీళ్ళైతే ఏం చేయరు, దేవుడు కాపాడాలి. లేకపోతే వీళ్ళు ఇట్టే కామెడీ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.